తెలుసు అని చెప్పారనుకోండి, నేను కొద్ది సులభంగా ముందుకెళ్తా. అసలు యోసేపు ఎవరో మాకు తెలియదు అన్నారు అనుకోండి, మళ్ళీ ఆయన చరిత్ర చెప్పాల్సి వచ్చింది. అందుకని ఎంతమందికి తెలుసు యోసేపు చెప్పండి? కొంతమందికి తెలుసు. ఓకే, సో ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళకి ఒక ప్రశ్న. యోసేపు ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. అమ్మాయి కొద్ది మీకు ఆ యోసేపు పరిచయం ఉన్నాడని అర్థమైంది నాకు. చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఆ యోసేపుని గురించే నేను మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యోసేపు ఏ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు? ఏ సందర్భంలో చెప్పండి? అన్నలు ఐగుప్తు కు వెళ్తున్నటువంటి ఇష్మాయిలీలకు యోసేపును అమ్మేశారు. ఆయన పోతిఫర్ ఇంట్లో పనివాడిగా కొంతకాలం పనిచేశాడు. అక్కడ శోధన వచ్చింది, జైలుకు పంపించబడ్డాడు. జైల్లో మరి దేవుడు తన దాసుని విడిచిపెట్టకుండా జైల్లో నుంచి సింహాసనం మీదకు తీసుకొని వచ్చాడు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. సింహాసనం మీదకి వచ్చిన తర్వాత అన్నలు ఏమనుకున్నారు? యోసేపు ఎక్కడో బానిసగా బ్రతుకుతున్నాడు, లేకపోతే చచ్చిపోయి ఉంటాడు, కాబట్టి ఇక యోసేపు పీడ మనకు లేదు అని అనుకున్నారు. కానీ యోసేపును దేవుడు విడిచిపెట్టల. యోసేపును దేవుడు విడిచిపెట్టల. ఇక్కడ యోసేపు మన ప్రభువుని యేసుక్రీస్తుకు ఒక మాదిరిగా కనబడతా ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు చెప్తా. యోసేపు ఎవరి ద్వారా అమ్మివేయబడ్డాడు? అన్నల ద్వారా. యేసు ప్రభు ఎవరి ద్వారా సిలువ వేయబడ్డాడు? తన సొంత వారి ద్వారానే సిలువ వేయబడ్డాడు కదా. యోసేపు యేసు ప్రభుకు దగ్గర పోలికలు ఉన్నాయి కదా. యోసేపు తన తండ్రికి ప్రియమైన కుమారుడు. యేసు ప్రభు కూడా తన తండ్రికి ఈయన నా ప్రియమైన కుమారుడు. యేసు ప్రభుని గురించి చెప్పాడు, తండ్రి అయిన దేవుడు కదా. యోసేపు తన అన్నల కొరకు ఎక్కడికి వచ్చాడు? అరణ్యానికి వచ్చాడు. తన అన్నల క్షేమము కనుక్కోవడానికి అరణ్యానికి వచ్చాడు, ఇంటి దగ్గర నుంచి భోజనం కట్టుకొని. కానీ యేసు ప్రభు కూడా పరలోకాన్ని విడిచిపెట్టి తన స్వజనులను విమోచించడం కొరకు, తన స్వజనులను రక్షించడం కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి వచ్చాడు. అరణ్యం వంటి ఆ వాతావరణంలోనికి వచ్చాడు. ఆయన అటు ఇటు తిరిగాడు. యోసేపు పొలములో అటు ఇటు తిరిగాడు తన అన్నల కోసం. యేసు ప్రభు కూడా ఆయన ఈ భూమి మీద అటు ఇటు సంచారం చేస్తూ ఆయన బోధించాడు. యోసేపు తన తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా తన తండ్రికి విధేయుడిగా ఉన్నాడు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే 101 పోలికలు ఉన్నాయి యేసు ప్రభు గురించి యోసేపులో. అలాగైతే యోసేపును ఇప్పుడు మనం యేసు ప్రభువుకు మాదిరిగా తీసుకొని ఈ వాక్యాన్ని ధ్యానిస్తే కదా, ఏ వాక్యాన్ని ధ్యానించినా బైబిల్ గ్రంథంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రభువులో మనం దాన్ని చూడాలి. ప్రభువుకు కొలత వేసి ప్రభువు ద్వారానే ఆ విషయాన్ని కనుక ధ్యానిస్తే సరి అయిన క్రమంలో వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. మనకు అనుకూలంగా ఉంది కదని మన ఇష్టం వచ్చినట్లుగా వాక్యాన్ని మనం ఏం చేయకూడదు, మలచకూడదు. ప్రతి వాక్యమును ప్రభువులో పెట్టి మనం ధ్యానం చేయాలి. అప్పుడు సరి అయినటువంటి సారాన్ని మనం పొందగలం. అలాగే ఇప్పుడు నేను చెప్తున్న ఈ సంగతులు యేసు ప్రభు కూడా ఇక్కడ యోసేపు అంటున్నట్లుగానే ఒక మాట అంటున్నాడు. ఎంతమంది చెప్పగలరా మాట? నా దగ్గరకు రండి అని యోసేపు అన్నాడు కదా. అన్నలారా మీరు నా దగ్గరకు రండి, ఇదిగో మీరు అమ్మి వేసినటువంటి యోసేపును కదా. యేసు ప్రభు కూడా ఏం చేయబడ్డాడు? అమ్మబడ్డాడు కదా. ఎన్ని రూపాయలకు అమ్మబడ్డాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు కదా. ఎవరు అమ్మేశారు? తన సొంత శిష్యుడే అమ్మేశాడు. ఈయన కూడా తనతో ఉన్నటువంటి తన సొంతానలే యేసు ప్రభు యోసేపుని అమ్మేశారు కదా. ఆయన వస్త్రమును తీసుకొని వెళ్ళి తండ్రికి చూపించారు, రక్తాన్ని రాసి కదా. యేసు ప్రభు వస్త్రాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి చీట్లు వేసి పంచుకున్నారు. చూడండి ఎన్ని పోలికలు ఉన్నాయో చూడండి. అలాగైతే యేసు ప్రభు కూడా ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు ప్రయాసపడి భారము వహించిన సమస్త జనులారా, మీరు చెప్పండి మిగతాది, నా యొద్దకు రండి అంటున్నాడు.
యోసేపు ఎలాగైతే తన అన్నలను ప్రేమించి పిలిచాడో కదా, అమ్మివేసినా, ద్వేషించినా, తిరస్కరించినా వారి క్షేమాన్ని కోరాడో, యేసు ప్రభువును పలుమార్లు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా యేసు ప్రభుని ఎంత అవమానపరిచినా, ఎంత హేళన చేసినా, ఎంత మరి దుష్కారంగా ఆయన్ని మాట్లాడినా, ఎంతగా ఆయన్ని బెదిరించజూచినా, ఎంతగా ఆయన్ని పట్టుకోవాలనుకుంటున్నా ఆయన పలుమార్లు తప్పించుకుంటూ ఇంకనూ వారిని ప్రేమిస్తూ కదా వారందరినీ పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కదా. ఈ రోజున ఈ కూడికల ద్వారా కూడా మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుని దగ్గరకు రావడానికి ఈ కూడికలు మనకు ఉపయోగపడుతున్నాయి. దేవుని దగ్గరకు రావడానికి కదా, దేవునితో సహవాసం చేయడానికి, ఆత్మీయ జీవితమును దేవునికి దగ్గరగా నిర్మించుకోవడానికి కదా. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు గుర్తొచ్చింది, ఈ మాట ధ్యానిస్తే బాగుంటుంది. అన్నలకు ఆహారం లేదు, కరువు. ఇదిగో ఆ ప్రాంతం అంతా కరువుతో నిండిపోయింది. అన్నలు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు వాళ్ళకు రేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఏమంటున్నాడు? మీరు ఎక్కడో ఉండి తీసుకొని వెళ్ళి రోజు కొంచెం వండుకొని తింటాం కాదు, మీరు నా దగ్గరకు రండి, నేను మీకు సమృద్ధి అయిన ఆహారాన్ని నేను ఏర్పాటు చేస్తాను. నా యొక్క రాజుతో మాట్లాడి నేను మీకు ఒక ప్రాంతాన్ని సిద్ధపరుస్తాను, మీరు నా దగ్గరికి వచ్చేసేయండి, అక్కడి నుంచి నా దగ్గరికి మీరు వచ్చేసేయండి అని చెప్తా ఉన్నాడు. నిజమే, ఆ ఒక్క మాటని ఈరోజు మనం ధ్యానిస్తాం. చూడండి, సమయం ఉన్నంత వరకు నేను వాటిని మీ మధ్యలో ధ్యానించాలని ఆశపడుతున్నాను కదా. యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 20వ వచనంలో కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కూడి రండి, జనులలో తప్పించుకున్న వాళ్ళారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయులతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో, ఐహిక విచారములలో, సంపాదనలో పడి, లేకపోతే వేరే వేరే భ్రమలలో పడి దేవునికి దూరముగా వెళ్ళిపోయి మన ఇష్టారాజ్యంగా బ్రతుకుతూ ఉన్నాం కదండి. మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాం, దేవునికి దూరస్తులైనటువంటి వారిగా మనం జీవిస్తూ ఉన్నాం కదా. దేవుని దగ్గరకు రావాలని దేవుడు కోరుచు ఉన్నాడు. దేవుడు తన జనుడైన ఇశ్రాయేలీయులు తన స్వరము విని ఈరోజైనా ఆయన దగ్గరికి వస్తారేమోనని దినమెల్లా ఆయన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది కదా. దేవుని ఎరిగిన మనము, దేవుని ప్రజలమైన మనము, ఈ లోకంలో మనమే కాదు, ప్రతి మానవుడు కూడా దేవుని వద్దకు రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది ఉన్నారు ఈ యొక్క తెనాలి ప్రాంతంలో, చాలామంది ఉన్నారు, కానీ కొద్దిమందిగా మనం ఇక్కడ ఉన్నాం, కొద్దిమందిగా ఉన్నాం. కానీ మిగిలిన వారు కూడా, వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. చెదిరిపోయినటువంటి మానవులు కదా, దేవుని మందిరానికి రాలేకపోవడానికి ఎన్నో కారణాలు చెప్తాం కదా. ఎన్నో కారణాలు ఉంటాయి కూడా, మన అవసరతలు అలాంటి, కుటుంబ నేపథ్యం అలాంటిది, కొన్ని భారాలు ఉంటాయి. మనం వాటిని కాదు అని చెప్పలేం, కానీ మ్యాక్సిమం మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుతో సహవాసం చేయడానికి మన ఆత్మీయ జీవితాలను మరలు కోల్పుకోవాలి కదా. ప్రభువు వైపు మనం తిప్పాలి మన మనస్సును, మన పనులను ముగించుకొని, ఈరోజు ప్రార్థన ఉన్నది, ఈరోజు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని ఉదయం లేచినప్పుడే కనుక నువ్వు అనుకుంటే కదా, ఆ సమయానికి ప్రభువా నేను నా పనులన్నీ చక్కబెట్టుకోవాలని ప్రభువుని అడిగితే ఖచ్చితంగా నీకు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఆ మనసు ఉండాలి, దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి అనే మనసు నీకుంటే చాలు, మిగిలినవన్నీ కూడా దేవుడే సమస్తం కదా. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తాడని బైబిల్ వాక్యం చెప్తా కదా. దేవుని ప్రేమించే మనసు నీకుంటే, ఆయనకు అప్పగిస్తే, నీ పనుల భారం ఆయన మీద మోపితే ఆయన చూసుకుంటాడు అవన్నీ. నీ ఇంటెన్షన్ అయితే ఏముండాలి? ఈరోజు ప్రార్థన ఉంది, సాయంత్రం సేవకుడు తెలియజేసిన సమయానికి నేను వెళ్ళాలని నువ్వు కనుక నిశ్చయించుకుని నీ పనులు ప్రారంభిస్తే నీ పనులన్నింటినీ ప్రభు చూసుకుంటాడు. నీ ప్రయత్నం అయితే ఉండాలి తప్ప మిగిలినవన్నీ దేవుడే చూసుకుంటాడు. దేవుని యొద్దకు రావడానికి మన మనస్సు నిలపాలి,
దేవుడైతే ఒకటే కోరుకుంటున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి రావాలి కదా. ఇంకొక మాట చూద్దాం. ఏలియా అంటున్నాడు, ఏలియా ఇశ్రాయేలీలతో అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడతారు? బయలు దేవుడైతే బయలుకు మొక్కండి, యెహోవా దేవుడని నమ్మితే యెహోవా దేవుని వైపు ఉండండి. మీరు దేవుని ప్రవక్తలై ఉండి అబద్ధ ప్రవక్తలుగా బయలు దేవతలకు నువ్వు బలులు అర్పిస్తారా? ఈరోజు నేను ఒక స్థలం చెప్తాను, అక్కడికి మీరు అందరు రండి, అక్కడికి మీరు అందరు చేరి రండి, ఈరోజు తేల్చుకుందాం అన్నాడు. అక్కడికి వెళ్తే ఏం జరిగిందో మనకు తెలుసు. ఏం జరిగింది? 400 మంది కదా బయలు ప్రవక్తలు. ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు దుమ్ము రేపారు, డ్యాన్స్ చేశారు, డ్రమ్స్ కొట్టారు, ఒళ్ళంతా బ్లేడ్లతో చీల్చుకున్నారు కదా. ఏలియా అంటున్నాడు, ఒకవేళ ఎక్కడన్నా ప్రయాణంలో ఉన్నాడేమో మీ దేవుడు, నిద్రపోతున్నాడేమో, ఇంకా గట్టిగా అరవండి కదా. బైబిల్ కాలేజీలో మా ప్రిన్సిపల్ గారు ఒక పాట పాడుకుంటూ వచ్చేవాడు. ఏం పాట అంటే, మీ అందరికీ తెలుసు, ఘంటసాల గారి పాడిన పాట. ఏడు కొండల వాడ ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేవయ్యా అనుకుంటే క్లాస్లోకి వచ్చేవాడు కదా. అక్కడి నుంచి ఆ ఓడు అనుకుంటే ఇక్కడికి వచ్చేవాడు, ఎండేది అక్కడికి ఉంటేగా కానరాను అనేవాడు. ఆయన ఎవరంటే ఒక బ్రాహ్మిన్, ప్యూర్ బ్రాహ్మిన్, జాన్ పాల్ గారండి, మా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన ఎంతో నిష్ఠాగరిష్టముగా ఒకప్పుడు వాటిని పాటించిన వాడే, కానీ ఒకరోజు యేసు ప్రభుని తెలుసుకున్నాడు. అవి మనుషుని చేత రూపించబడినవని తెలుసుకున్నాడు. జీవము గల దేవుని వైపు తిరిగాడు, ఆయన యొద్దకు వచ్చాడు, ఆయన జీవితము మారిపోయింది. ఏలియా కూడా అంటున్నాడు, ఇదిగో ఒకవేళ మీరు సేవిస్తున్న దేవుడు నిద్రపోతున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, వినపడటం లేదేమో, గట్టిగా అరవండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బలిపీఠాన్ని తిరిగి బాగు చేస్తున్నాడు. గోత్రమునకు ఒకటి చొప్పున 12 రాళ్ళు పేర్చాడు. 3 మానికలు పట్టునంతటి కందకమును త్రవ్వించాడు కదా. 3 సార్లు నీళ్లు నింపాడు కదా. 3 4 12 సార్లు 12 బిందెలు నీళ్లు పోశాడు. ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? ఆయన చేసిన ప్రార్థన ఎంతసేపు చేశాడు? గంట సేపు చేశాడా? చేయలా. ఒకే ఒక్క వచనంలో ఆయన ప్రార్థన చేశాడు అంతే. ఆ ప్రార్థన చదవాలంటే సెకండ్స్లో అయిపోద్ది. ఏం జరిగింది? అగ్ని ఆకాశము నుంచి దిగి వచ్చి ఆ యొక్క పశువును, ఆ కట్లెను, ఆ నీరును దహించినప్పుడు అవి ఆరిపోయాయి అని రాయబడి ఉంది. దేవుని యొక్క శక్తి. ఇశ్రాయేలారా, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య కొట్టుకులాడతారు? రండి, ఇక్కడికి రండి, ఈ రోజుతో మీకు అనుమానాలన్నీ తీరిపోవాలి. దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుంది తెలుసా? మనకున్న ఎన్నో అపోహలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు తొలగిపోతాయి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు ఎన్నో పరిష్కారాలు మనకు చూపిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఎన్నో ప్రశ్నలకు జవాబు దేవుడు ఇస్తూ ఉంటాడు కదా. నిన్న ఒక సహోదరుడు వచ్చాడు. అతను తరచూ నాతోటి ఫోన్లో ఈ మధ్య బైబిల్ చదువుతున్నాడు కొత్తగా. ఎప్పుడన్నా ఫోన్ చేశాడంటే నాకు అర్థమైంది, ఈరోజు ఆయనకి బైబిల్ చదువుతున్నాడు, ఏదో డౌట్ వచ్చింది, నాకు ఫోన్ చేశాడని. అన్నయ్య బిజీగా ఉన్నావా, ఫ్రీగా ఉన్నావా అని అడుగుతాడు. తమ్ముడు 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతా, నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. నిన్న మీటింగ్కి వచ్చినప్పుడు నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుదామని కొన్ని పేపర్ మీద రాసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరికి ఫోన్ చేసినా, ఎవరు ఏమని చెప్పినా ఆయనకి ఏమీ అర్థం కావట్లా. నేను చెప్తున్నది ఆయనకి అర్థమవుతుంది కొంచెం చక్కగా. అందుకని రేపు నిన్న 3 ప్రశ్నలు రాసుకొని వచ్చాడు. 3 ప్రశ్నల గురించి 3 దైవజనులు మాట్లాడారు. నేను కాదు అక్కడ మాట్లాడింది. 3 ప్రశ్నల గురించి 3 దైవజనులు మాట్లాడారు. ఆశ కలిగిన ప్రాణంతో వచ్చాడు. దేవుడు ఆయన ఆశను తృప్తి. బలుల గురించి నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇన్ని రకాల బలులు ఉన్నాయి అడుగుదామని వచ్చానంటే 5 రకాల బలుల గురించి ఆ రోజు దైవ సేవకుడు మాట్లాడాడు.
అసలు ఆ టాపిక్ మాట్లాడతారని మాకు కూడా ఎవరికి తెలియదు. దేవుడు 5 రకాల బలుల గురించి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు 2 రోజులు. ఆ సేవకుడు 5 వర్తమానాలు ఆ 5 బలుల గురించి మాట్లాడాడు కదా. ఇంకా ఆయనకి ఇంకా 2 సందేహాలు ఉన్నాయి. ఆ 2 సందేహాల గురించి దేవుడు అద్భుత రీతిగా ఆయనతో మాట్లాడాడు. అంటున్నాడు భోజనం చేసినప్పుడు, బ్రదర్ నేను ఏదైతే నిన్ను అడుగుదామని రాసుకొచ్చానో అయ్యే దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడాడు. నిజమే, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకున్న ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలతో మనం ఇక్కడ కూర్చుంటే ఆశ కలిగి మన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే మనం దేవుని వద్దకు రావాలి. ఆయన దగ్గరికి వస్తే నీకు సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి మానవుడు కదా. యేసు ప్రభు ఆ తండ్రి ప్రేమను తెలియజేయడం కొరకు ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఏమన్నాడు? నా ఆస్తి నాకు పంచు, నేను బయటికి వెళ్ళిపోతాను కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరం అయిపోయాడు. ఏం జరిగింది? ఆయనకి లాభం వచ్చిందా? లాభం సంపాదిద్దాం అనుకున్నాడు కానీ నష్టం వచ్చింది. ఎందుకంటే అతనికి ఏ సహవాసం లేదు, తండ్రితో సహవాసము లేదు. లోకంలోనికి వెళ్ళాడు. లోకంలో ఏముంది? శరీరాశ ఉన్నది, నేత్రాశ ఉన్నది, జీవపుటమ్మం ఉన్నది. ఇవి చాలు నాశనం అయిపోవడానికి మానవుడు. అవన్నీ బాగా వాడుకున్నాయి. తప్పిపోయిన కుమారుడు జేబు ఖాళీ అయింది. హృదయంలో ఇప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చేలాగా దేవుడు పరిస్థితులను తీసుకొని వచ్చాడు. ఆకలి వేస్తున్నప్పుడు పందులు తినువాని పొట్టును తిందామని ఆశపడి అంతగా అతని స్థితి దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ పొట్టు కూడా తిననివ్వని పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఆయనకి? తండ్రి ఇంటిలో ఉన్న పని వాళ్ళు గుర్తొచ్చారు. ఎవరు గుర్తొచ్చారు? నా స్థితి కంటే నా తండ్రి ఇంట్లో పనివాని పరిస్థితి చక్కగా ఉంది. వాడు మంచి సమృద్ధి 3 పూట్ల ఆహారం తింటాను. నా తండ్రి దగ్గర ఉన్న పని వాళ్ళు. నేను వారసున్నయ్యి ఉండి నేనేం చేశాను? నేను సమస్తము కోల్పోయి తిండి లేని పరిస్థితికి వెళ్ళిపోయాను కదా. దేవునికి దూరమైన మానవుడు స్థితి ఇదే అని ప్రభువు నేర్పించదూచాడు. అయితే ఆ కథలోనే తండ్రి ప్రేమను కూడా మనకు నేర్పించాడు. ఎప్పుడైతే బుద్ధి లేని కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వచ్చాడో అతనికి ఏమి లభించింది? తండ్రి యొక్క ప్రేమ, సమృద్ధి అయిన తండ్రి ప్రేమ లభించింది. తండ్రి రోజు మేడెక్కి చూస్తున్నాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు ఈ నా కుమారుడు ఖచ్చితంగా ఒకరోజు వెనక్కి వస్తాడు. ఎందుకంటే నేను అతనికి నేర్పించిన ప్రేమ, నేను అతని పట్ల చూపించిన ప్రేమ, నేను అతనికి పెట్టిన నా తిండి, నేను అతనితో గడిపిన మధురమైన క్షణాలు గుర్తొచ్చి ఏదో ఒక రోజు నా కొడుకు కుమారుడు వెనక్కి తిరిగి వస్తాడు కదా. తండ్రి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కదా, ఆయన్ని ప్రేమించి ఆయన వస్త్రములను మార్చి ఆయన గడ్డమును చేయించి వెంట్రుకలు గొరిగించి ఉంగరమును పెట్టి క్రొవ్విన ఆ పశువును వధించి గొప్ప విందు చేశాడు. దేవుని యొద్దకు రావడం మానవులుగా మనకు అవసరం. ఈరోజు అమ్మాయ నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో నాకు తెలియదు. నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి నీకు ఆటంకంగా ఉన్న సంగతులు ఏంటో నాకు తెలియదు. దేవునితో సహవాసం చేయడానికి గనక నువ్వు తీర్మానం చేసుకొని దేవుని దగ్గరికి రావడం నేర్చుకుంటే, ఆ రోజు యోసేపు అన్నలకు ఏదైతే లోటు ఉన్నదో ఆ లోటు సమృద్ధిగా తీర్చబడింది. ఈరోజు నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ పరిస్థితులు ఏ లోట్లయితే ఉన్నాయో అవన్నీ దేవుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వద్దకు రావడానికి నువ్వు సిద్ధపడాలి కదా. ఇంకా మనం చూసినట్లయితే చాలా సంగతులు ఉన్నాయి. నేను ముందుకు వెళ్తా ఉన్నాను, సమయం ఎక్కువ లేదు. దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని దేవునికి ఇష్టం. ఇది మీకు యాజకులు మందసాన్ని మోసేటువంటి క్రమంలో ఒక విషయాన్ని దేవుడు నేర్పించదలిచాడు. దాని వెనకాల పెద్ద ఒక స్టోరీ ఉంది. అదంతా మీకు చెప్పదలుచుకోవట్లేదు. కానీ ఒకరోజు ఏం జరిగింది? అన్ని జనులైనటువంటి వాళ్ళ దగ్గర ఈ మందసం ఉండడం వల్ల వాళ్లకు శరీర రుగ్మతలు వచ్చాయి.
వారికి జబ్బు చేసింది. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ మందసం వల్లే మనకి ఇదంతా వస్తుంది కాబట్టి దీని ఏం చేద్దాం, మనం ఒక ఎడ్ల బండి మీద ఎక్కించి ఇశ్రాయేలీయుల పొలాల్లోకి తోలేసి వదిలేద్దాం కదా. అక్కడికి తోలితే వాళ్ళు చూసుకుంటారు, దీనివల్ల వచ్చేటువంటి ఈ శాపము నుంచి మనం విడుదల పొందుదామని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్లో కొత్త ఎడ్ల బండిని తయారు చేశారు. మందసాన్ని దాని మీద ఎక్కించారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇశ్రాయేలీయుల నుంచి ఆ మందసము వాళ్ళు పట్టుకొని పోయారు. మందసము ఇశ్రాయేలీయుల పొలాల సరిహద్దుల్లోకి తోలి వాళ్ళు వెళ్ళిపోయారు. దావీదుకి మందసాన్ని తీసుకురావాలనే మనసు వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా, వెళ్ళి ఆ మందసాన్ని తీసుకుని రావడానికి చాలా ఏర్పాట్లు చేశాడు. ఈయన కూడా వాళ్ళకలాగానే ఒక మంచి ఎడ్ల బండి తయారు చేయించి పాలు విడవని ఎడ్లను తీసుకొని కదా, కోడె దూడలను తీసుకొని వాటి మీద ఎక్కించి, అంతకుముందు ఎప్పుడు ఎవరు కూడా వాటిని వాడనటువంటి వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొని ఎద్దులను దానికి కట్టి ఆ బండికి దాని మీద మందసాన్ని ఎక్కించి తీసుకొని వస్తూ ఉన్నాడు. తీసుకుని వస్తుంటే ఒక వ్యక్తి చెయ్యి చాపి ఎడ్డు కాలు జారుట వలన చెయ్యి పెట్టి ఆపాలనుకున్నాడు. ఆయన పేరేం పేరు? ఉజ్జా. శబాష్ అన్నాడు దేవుడు. ఏం జరిగింది? అతను చెయ్యి జాపి ఆ మందసాన్ని తాకగానే ఏం జరిగింది? అక్కడే దేవుని యొక్క పిడుగు లాంటిది ఆయన మీద పడి అక్కడికక్కడ చనిపోయాడు. కారణం ఏమిటి? కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏంటి? ఇక్కడ మనం నేర్చుకోవాలి ఒక ఆత్మీయ పాఠం. కారణం ఏంటి? చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఆ మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను కదా. వాళ్ళు ఏం చేయాలి? ఆ లేవి గోత్రికులు మందసాన్ని మొయ్యాలి. ఆ మొయ్యడం కొరకే దేవుడు ఒక గోత్రాన్ని ఏకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మోషే ధర్మశాస్త్రంలో రెండవసారి ఉపదేశించినప్పుడు మోషే క్లియర్గా రాశాడు తన యొక్క ధర్మశాస్త్రంలో. కానీ దావీదు ఇది ఎప్పుడు చదవలా, ఈ సంగతిని ఎప్పుడు చదవలా. వాస్తవానికి ఇశ్రాయేలీయులు 8వ సంవత్సరం వచ్చేపాటికి మోషే ధర్మశాస్త్రం అంతా అప్పచెప్పాలండి. కానీ దావీదు గొర్రెలు కాచుకునేవాడు, అతనికి చదువు లేదు పెద్దగా. దేవుని మీద ప్రేమ ఉంది, భక్తి ఉంది, కానీ అతనికి చదువు లేదు. దావీదు ఈ సంగతిని ఎప్పుడు చదవలా. ఉజ్జా ఎప్పుడైతే చచ్చిపోయాడో భయం వేసేసి ఓబెదేదోము అనేటువంటి వ్యక్తి ఒక ఇంట్లో పెట్టేసి భయపడిపోయి వచ్చేసాడు ఇంటికి. ఎందుకు, ఇంకా ఏం జరుగుద్దో ఏంటో మనకు తెలియదు, దాని సంగతి తర్వాత ఆలోచన చేద్దామని ఓబెదేదోము ఇంట్లో పెట్టి వచ్చేసాడు. కానీ ఓబెదేదోము ఇంట్లో పెట్టడం వల్ల ఆయన ఇంటికి ఆశీర్వాదం వచ్చింది, అది వేరే విషయం. కానీ దావీదు అక్కడ పెట్టి వచ్చిన తర్వాత మోషే ధర్మశాస్త్రాన్ని చదవడం ప్రారంభించాడు. ద్వితీయోపదేశకాండంకి వద్దాం ఇప్పుడు. అదే మొదటి దినవృత్తాంతాలకు వద్దాం. అప్పుడు 15వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాను. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకుని, తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దాన్ని ఎడ్ల బండి మీద కాదు తేవాల్సింది, దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, దాన్ని భుజాల మీద ఎత్తుకొని తేవాలి. లేవీయులు మాత్రమే దానిని మొయ్యాలి కదా. లేవీ సంతానమే యాజకులుగా దేవుని మందసాన్ని మోసేవారిగా ఉంటారు. భుజాల మీద వెత్తుకోవాలి అంటే అర్థం ఏంటంటే, యెహోవా మందసము మనుషులకు, మానవులకు దగ్గరగా ఉండాలి. దాన్ని మోసేవారు మాత్రమే మోయాలి. ఇక్కడ భుజానికి దగ్గరగా హృదయం ఉంటుంది. ఏముంటుంది? గుండె చప్పుడు ఆ పాడె మోస్తున్నటువంటి ఆ సమయంలో దానికి వినపడేంతగా వైబ్రేషన్ అవుతుంది.
భుజముల మీద మాత్రమే దాన్ని మొయ్యాలి. ఇది మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతిని ఎప్పుడైతే దావీదు చదివాడో, అరే మనం చాలా తప్పు చేశాం. ఇక్కడ మనం ఆగి నేర్చుకోవాలి. దేవుని పనులు చేయడం అంటే, దేవుని సేవ చేయడం అంటే మనకిష్టం వచ్చినట్టు చేయడం కాదు, మనకు నచ్చినట్టుగా చేయటం కాదు. దేవుని వాక్యములో ఎలాగూ రాయబడిందో, దేవుని వాక్యంలో ఏమి నేర్పించబడిందో, దేవుని ఆజ్ఞల ప్రకారం ఏ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో, ఏ షరతులతో మనం దేవుని సేవించాలో నేర్చుకోవాలి. అందుకే మనకు దేవుని యొక్క వాక్యం ఇవ్వబడింది. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదో తెలుసండి. దీనిలో ప్రపంచ జ్ఞానం ఉంది. ఏముంది? ప్రపంచ జ్ఞానం ఉంది. ప్రపంచ జ్ఞానం అంటే నాకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఒక చోట. ఈయన పేరు సర్ జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగో. ఈయన పేరు ఏంటంటే ఆంబ్రోస్ ఫ్లెమింగో. మీరు తర్వాత గూగుల్ చేసి చూడండి, ఆయన గురించి అద్భుతమైనటువంటి సంగతులు. ఈయన ఒక ఎలక్ట్రిక్ ఇంజనీర్. ఈయన ఏం కనిపెట్టాడు తెలుసా? థర్మోనిక్ వాల్వ్ కనిపెట్టాడు. థర్మోనిక్ వాల్వ్ అంటే ఈరోజు శాటిలైట్ ద్వారా ఈ భూమి మీద రేడియో పనిచేయడానికి ఈయన కనిపెట్టినటువంటి పద్ధతే కారణం. వైర్లెస్ సిస్టమ్ కనిపెట్టింది ఈయనే, సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగో ఈయన పేరు. ఈయన ప్రపంచ జ్ఞానాన్ని ఒక సమిట్లో ఎవరెవరు ఏమేం కనిపెట్టారో తీసుకొచ్చి ఆ సమిట్లో ప్రదర్శిస్తారు కదా. మొన్న కూడా ఈ మధ్య ఒక ఈవెంట్ జరిగింది. మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక రోబో కుక్కను తీసుకుని వెళ్ళారు, అవమాన పాల్పడ్డారు. ఎందుకంటే ఆ రోబోను తయారు చేయడానికి 300 కోట్లు వెచ్చించింది మన భారతదేశ ప్రభుత్వం. కానీ వాస్తవానికి అది $300కే లభిస్తుంది అమెజాన్లో. దాన్ని తీసుకెళ్ళి మేము 300 కోట్లు ఖర్చు పెట్టి మేము కనిపెట్టింది ఇదేం చూపించారు. చైనా వాడు ముందుకు వచ్చి, ఓహో ఇది మేము కనిపెట్టింది, దానికి పలానా పార్ట్స్ ఉంటాయి, అవన్నీ మేము కనిపెట్టినాయి, కావాలంటే ఓడదీసి చూడండి అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే మన పరువు పోయింది. 2026 విజ్ఞానవేత్తల సమిట్లో భారతదేశం ప్రభుత్వం యొక్క పరువు పోయింది. 300 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయినో తెలియదు. సింపుల్గా ఆ ప్రదర్శనకి ఏం తీసుకెళ్లారు? మీరు చూస్తున్నారే, క్రికెట్ మ్యాచ్లో ఒక రోబో కుక్క నడుచుకుంటూ వస్తుంది, అది మేమే కనిపెట్టామని తీసుకెళ్ళి వెళ్ళి చూపించారు. కానీ అలాంటి వాడు కాదు ఈయన. సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగో అనే ఆయన థర్మోనిక్ వాల్వ్ కనిపెట్టాడండి. అంటే కంటికి కనపడని శబ్ద తరంగాలు, గాలిలో అవి ప్రయాణించడాన్ని ఆయన కనిపెట్టి ఆ సమ్మిట్లో ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ యొక్క థీరీ, ఆయన కనిపెట్టిన థీరీని తీసుకొని వచ్చి అక్కడ ప్రజెంట్ చేయాలి. అదే సభలో ఒక నాస్తికుడు, సోవియట్ యూనియన్కి చెందినటువంటి వ్లాదిమిర్ రిచీ అనేటువంటి వ్యక్తి, ఆయన ఒక డెడ్లీ మిసైల్ కనిపెట్టాడు. ఆయన ఏ మిసైల్ కనిపెట్టాడు? ఒక డెడ్లీ మిసైల్. ఆ మిసైల్ ఎలాంటిదో తెలుసా? ఆ మిసైల్ ఒక్కసారి ప్రయోగించిన తర్వాత మన తెనాలి పట్టణానికి ఎయిమ్ చేసి, తెనాలి పట్టణానికి పడే ముందు ఒక 20 సెకండ్ల ముందు వైజాగ్ ఒకటి, ఇటువైపు చెన్నైకి ఒకటి, అటువైపు ఢిల్లీకి ఒకటి, ఇటువైపు శ్రీలంకకు ఒకటి ఎయిమ్ చేసి కనుక పెడితే ఆ మిసైల్తో పాటు 7 మిసైల్స్ 7 వైపులకి వెళ్ళిపోయి ఆ టార్గెట్స్ని చేజ్ చేస్తాయి. అంత డెడ్లియెస్ట్ మిసైల్ కనిపెట్టాడు ఆయన. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా సదస్సులో ఉన్నారు. ఎవరి కాళ్ళు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఇంత ఎత్తయిని ఆ థీసిస్ అన్ని పుస్తకాలన్నీ, అంతే కదా, వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాలన్నీ ఇంత ఎత్తు పుస్తకాలని టేబుల్ మీద పెడితే, ఈ సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగో అనేటువంటి వ్యక్తి ఒక బైబుల్ని తీసుకొని వచ్చి ఏం తీసుకొచ్చాడు? బైబుల్ తీసుకొని వచ్చాడు. ఈయన కనిపెట్టిన విషయం ఈయనకి తెలుసు, ఈయన ఎక్స్ప్లెయిన్ చేయగలడు వితౌట్ ఫైల్. అక్కడ జస్ట్ ఆ పేరుకు తగినటువంటి వ్యక్తి ఆనవాళ్ళు ఏదో ఒకటి పెట్టాలి కనుక ఆయన ఏం చేశాడంటే ఒక బైబుల్ని పెట్టాడు. పెట్టి అన్నాడు, ఈ ప్రపంచ జ్ఞానానికి తలమానికము బైబుల్ అని అక్కడ పెట్టి వచ్చాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది.
కానీ ఈ ఈ వ్లాదిమిర్ రిచీ అనేటువంటి వ్యక్తి నాస్తికుడు, ఇతనికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళి ఆ బైబిల్ని తీసి ఆ ఫైల్స్ అన్నీ పైకి లేపి కింద పెట్టాడు. ఏం చేశాడు? కింద పెట్టి వచ్చాడు. వచ్చి సీరియస్గా మొహం పెట్టుకొని ఆయన ఇంకా చూస్తా కింద కూర్చున్నాడు. వచ్చి ఆయన చైర్లో ఆయన కూర్చున్నాడు. ఈయన లేచి అన్నాడు, ఓ మై బ్రదరన్, ఈ ప్రపంచ జ్ఞానానికి పునాది బైబిల్ అన్నాడంట. ఏమన్నాడు? ఈ ప్రపంచ జ్ఞానానికి పునాది బైబిల్, అందుకని అది కింద ఉందన్నాడంట. ఈయనకు మళ్ళీ కోపం వచ్చింది. ఏం చేయాలో తెలియలేదు. సీరియస్గా వెళ్ళి ఆ బైబిల్ని తీసి సగం ఫైల్స్ పైకెత్తి మధ్యలో పెట్టి ఆ ఫైల్స్ అనేది అనేది పెట్టాడంట. వీళ్ళిద్దరి మధ్య వారు జరుగుతూ ఉంది తెలియకుండానే. ఈ ప్రపంచ జ్ఞానానికి కేంద్రము బైబిల్ అన్నాడంట. అంటే ఆయన ఈజ్ వెరీ జీనియస్. ఈరోజు మనం చదువుతున్న బైబిల్ మనం చాలా సింపుల్గా చూస్తూ ఉన్నాం. ప్రపంచ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించింది ఈ బైబిలే. ఈ బైబిల్ ఉన్న సంగతులు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే ఎంతోమంది సైంటిస్టులు అయ్యారు, ఎంతోమంది ఇన్వెంట్ చేశారు ఎన్నో విషయాలు. చంద్రమండలం మీద మొట్టమొదటిగా చదవబడిన పుస్తకం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథమే. చంద్రమండలం మీద ఫస్ట్ చదవబడిన పుస్తకం బైబిల్. బలుబు కనిపెట్టినాక మొట్టమొదట బలుబు వెలుగులో చదవబడినటువంటి పుస్తకం బైబిల్. ముద్రణ యంత్రం కనపట్టినాక మొట్టమొదట ముద్రించిన పుస్తకం కూడా బైబిలే. ఎన్ని రికార్డులు ఉన్నాయండి బైబిల్కి. ప్రపంచంలోని అత్యధిక భాషలలో తర్జుమా చేయబడిన పుస్తకం బైబిల్ కదా. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మోషే ధర్మశాస్త్రమును సరిగా అర్థం చేసుకోలేని దావీదు దేవుని యొక్క కోపానికి గురయ్యాడు. ఎప్పుడైతే తన ఆత్మీయ జీవితాలు తప్పు చేశానని తెలుసుకున్నాడో వెంటనే మోషే ధర్మశాస్త్రాన్ని చదవడం ప్రారంభించాడో దేవుని క్రమము తెలుసుకున్నాడు. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుడు మనతో మాట్లాడతాడు, కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు మనకు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని నేర్చుకున్నప్పుడు మనం దేవునికి సరెండర్ అవుతాం అంతే. అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యం జరగడం చూస్తావు. దావీదు చూశాడు, అనుభవపూర్వకంగా వచ్చి చూశాడు. వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు. తిరిగి ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఆ గుడారములో పెట్టాడు. ఇలా దేని బిడ్డలారా ఎందుకు మాటలు చెప్తున్నామండి అంటే, దేవునికి దగ్గరగా ఉండడం మనం నేర్చుకోవాలి. దేవునికి దగ్గరగా ఉంటే దేవుడి నీ జీవితంలో 3 రకాల ఆశీర్వాదాలు ఇంకా చేస్తానంటున్నాడు. ఆ 3 ఆశీర్వాదాలు మీకు చూపించి నేను ముగిస్తాను త్వరగా. దయచేసి రండి నాతో పాటు లూకాసు వార్త 18వ అధ్యాయము 40-41 వచ్చిన చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 40-41 వచనాలు నేను చదువుతాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. ఇక్కడ ఒక సంఘటన జరిగింది, మనందరికీ తెలుసు. యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఆయన నివసించినప్పుడు చాలా అద్భుతాలు చేశాడండి. కానీ బైబిల్ గ్రంథంలో ఓన్లీ 37 రాయబడ్డాయి. వాటిలో 9 ఆయన ప్రకృతి మీద చేసిన అద్భుతాలు, 3 చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటివి, మిగిలినవన్నీ కూడా అద్భుత కార్యాలు చేశాడు, స్వస్థతలు అద్భుతాలు చేశాడు. అవి జస్ట్ కొన్ని మాత్రమే పేర్కొనబడ్డాయి. యేసు ప్రభు చేసిన వాటిని గురించి రాయాలంటే ఏం సరిపోదన్నాడు యోహాను భక్తుడు కదా. ఈ భూమి అంతా సరిపోదన్నాడు. ప్రపంచంలోని అతిపెద్ద లైబ్రరీ లండన్లో ఉంది, వాషింగ్టన్ డీసీలో. అలాంటి లైబ్రరీలు ప్రతి దేశంలో ప్రతి పట్టణంలో పెట్టినా ఆ లైబ్రరీలు సరిపోవన్నాడు ఒక ఆయన. యేసు ప్రభు గురించి రాయబడిన ఆయన చేసిన సూచక్రియల గురించి చెప్పాలంటే. ఇంకొక ఆయన అన్నాడు, ఆకాశం అంతా కాగితం చేసి సముద్రం అంతా సిరాగా మార్చి ఆయన చేసిన కార్యాల గురించి రాస్తే ఈ భూలోకమైనా చాలదన్నాడు.
అన్ని అద్భుతాలు చేశాడు యేసయ్య. కానీ ఒకటి మచ్చుకు మీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక గ్రుడ్డివాడు వెళ్ళాలని ఆశపడ్డాడు. ఇదిగో ఈరోజు మన అంశం ఏంటి? ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన దగ్గరకు వెళితే మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతాలు. యేసు ప్రభు ఆ పట్టణంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక గ్రుడ్డివాడు ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డాడు. యేసు అని అరుపులు విని నిలిచి వాడిని పిలిచాడు. పిలిచి యేసు ప్రభు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎంతోమంది ఆయన అమ్మట పడతా ఉన్నారు. చాలామంది యేసు ప్రభు చేసిన రొట్టెలు తినాలని కొంతమంది, ఏదైనా అద్భుతం చేస్తే చూద్దామని కొంతమంది, ఆయన్ని ఏదైనా మాటలతోటి ఇరికిచ్చి కంప్లైంట్ చెబుదామని కొంతమంది, నిజంగా ఆయన మీద ప్రేమతో ఆయన అమ్మటి నడిచి వెళ్ళేవాళ్ళు కొంతమంది కదా. జక్కయ్య అనే పొట్టివాడు కూడా ఉన్నాడు. ఆయన ఏమన్నా చేస్తాడేమో చూద్దాం, గబుక్కున నేను కనపడదేమోనని చెట్టు ఎక్కి మరి ఆయన్ని చూశాడు. అలాగే ఎంతమంది ఆయన వెంబడించారు. అలాగే ఈ గుడ్డివాడు ఆయన్ని వెంబడించే పరిస్థితి లేదు కాబట్టి గుడ్డివాడికి ఉన్న ఒకే ఒక అవకాశం గట్టిగా అరవటమే. ఏం చేస్తున్నాడు? గట్టిగా అరుస్తూ ఉన్నాడు కదా. మొర్ర పెట్టాడు. చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే హీ ప్రేడ్ లైక్ ఎనీథింగ్. గట్టిగా అరిచాడంతే. హీ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఏం జరిగింది? అంతమంది జనాల్లో కూడా విశ్వాసముతో ఒకడు కేక వేస్తే యేసు ప్రభు విన్నాడు. అయ్యా, నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు నాకు కావాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను నీకేమి చేయాలనుకుంటున్నావు కదా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా ధనము కోరుతావా కదా. ఏం కోరుకుంటాం మనం కదా. ఒక వ్యక్తి గంట దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. నీకేం కావాలో కోరుకో అన్నాడంట. నేను పట్టుకున్నదల్లా బంగారం అవ్వాలనుకున్నాడంట. ఏమనుకున్నాడు? నేను పట్టుకున్నదల్లా బంగారం కావాలనుకున్నాడు. కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళాడేమో, గొడ్డలు పట్టుకోగానే గొడ్డలు ఏమైంది? బంగారపు గొడ్డలు అయిపోయింది. అక్కడ తలగడకు ఒక రాయి పెట్టుకున్నాడు. ఆ రాయి పట్టుకోగానే రాయి బంగారం అయిపోయింది. ఇక తన ఆనందానికి అవధులే లేవు. ఇక నాకు కట్టెలు కొట్టుకునే అవసరమేమీ లేదనుకున్నాడు. ఆ రాయిని, ఆ గొడ్డల్ని మోసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే కూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది. డాడీ అనుకుంటూ వచ్చింది కదా. కూతురుని ఎత్తుకున్నాడు. కూతురు ఏమైపోయింది? బంగారపు బొమ్మ అయిపోయింది. ఆశ, మానవునికి ఆశ. దేవుడు కనిపించి నీకేం కావాలనుకుంటే బంగారం కావాలనుకున్నాడు. ఏది పట్టుకుంటే అది బంగారం. బాగా ఏడ్చాడు. అయ్యో, నా కూతురు బంగారు బొమ్మ అయిపోయింది, శిల అయిపోయింది కదండి. బంగారం ఎక్కువ, కూతురు ఎక్కువ? కూతురే ఎక్కువ. ఎవరికైనా దేవుడిచ్చిన బహుమానం గొప్పదది. కూతురు మరణావస్థలో ఉందంటే బంగారం ఎంతైనా సరే తెచ్చి అమ్మేస్తాం. ఇంకా అవసరమైతే అప్పు చేసైనా తీసుకొచ్చి కూతుర్ని బతికించుకుంటాం. దేవుడిచ్చిన బిడ్డలు బంగారం కంటే శ్రేష్టం అండి. అప్పుడు ఆయనకి అర్థమైంది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను. ఏడ్చి ఏడ్చి మూర్చెల్లి పడిపోయాడు. తన భార్య వచ్చింది, గ్లాసు నిండా నీళ్ళు తెచ్చింది. తాగయ్యా అని చేతికి ఇచ్చింది. అవి పట్టుకొని తాగుదాం అనుకున్నప్పటికి అవి కూడా బంగారం అయిపోయినాయి. ఆకలిస్తుంది, తినాలంటే ఏది పట్టుకుంటుంది? బంగారం కదా మారిపోతూ ఉంది. బంగారం మన ఆకలి తీర్చుద్దా? మన కోరికలు తీర్చుద్దా? ఇలారా గుడ్డివాడు యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. నేను నీకేం చేయాలనుకుంటున్నావు? అయ్యా, నేను చూపు పొందాలనుకుంటున్నాను. మనకేది అవసరం? మనకేది అవసరం అది అడగాలి. దేవుని దగ్గరికి వచ్చి అసలు మనకు అవసరమైంది అడగరు. మనకు అవసరమైంది ఏంటి చెప్పండి? మనకు అవసరమైంది ఏంటి? రక్షణ. ఏం కావాలి మనకి? రక్షణ, మారు మనస్సు. ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది అనుకుంటాం మనం.
అవి కావాలి ఈ కావాలని అడుగుతూ ఉంటాం మనం దేవుని దగ్గరికి వచ్చి. అసలు మనం బ్రతుకు మారడం, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన బ్రతుకు మారడం దేవునికి ఇష్టం. ఆయన దగ్గరికి రావాలి, మారు మనసు పొందాలి, మన బ్రతుకు జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు కోరుకునేది అదే. ఆయన దినమెల్లా చేతులు చాపి దేని కొరకు పిలుస్తున్నాడు? ఇదిగో నిన్ను నన్ను మన అప్పుల్లో నుంచి బయటపడేయడానికి అయితే ఆయన గొప్ప ధనవంతుడిగానే వచ్చేవాడు. నీకున్న రోగాలు పోగొట్టాలనుకుంటే ఒక గొప్ప డాక్టర్గానే వచ్చేవాడు ఆయన. నీకు ఒక మంచి కారు కొనేవాలనుకుంటే ఒక గొప్ప ఫైనాన్సర్గా వచ్చేవాడు ఆయన నీకు. కానీ ఆయన నీకు ఏం ఇవ్వాలనుకుని వచ్చాడు? రక్షణ ఇవ్వాలనుకుని వచ్చాడు. కనుక ఈ దీన శరీరాన్ని ధరించుకొని ఆయన లోకానికి వచ్చాడు. చాలామంది దాన్ని ఇష్టపడట్లా. ఎక్కడ ఆశీర్వాదాలు, ఎక్కడ దీవెనలు, ఎక్కడ అద్భుతాలు, స్వస్థతలు అంటే అక్కడికి పరిగెత్తుతూ ఉన్నారు. ఎక్కడ మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ కూర్చున్న ఒప్పుకోలు ఉంటుందో అక్కడ మనుషులు కనపడటంలా. యేసయ్య నాకు నువ్వొద్దు, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలే నాకు కావాలి. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీకు అవసరమైంది అడుగు. అసలు అవసరమైంది అడగకుండా నువ్వు ఏదేదో అడిగితే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రయోజనం ఏమీ లేదు. మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ బ్రతుకును మార్చమని అడగాలి. ప్రభువా, నేను నీ బిడ్డగా ఉండాలి, నీవు ఇచ్చిన గొప్ప రక్షణ నేను సొంతం చేసుకోవాలి. నేను ముగిస్తానన్న మాటలు పీలరా. మొదటిది, ఆయన దగ్గరకు వస్తే మన అవసరం, మన అక్కర ఆయన తీర్చేవాడుకున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వని గొప్ప రక్షణను ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళక ముందే నీ రక్షణ తీర్మానం నువ్వు తీసుకోవాలి. రెండవది, దేవుని దగ్గరికి వెళ్తే ఆయన చేస్తాడు కదా. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం, మరి 29వ వచనం నుంచి చదువుతాను. నేనే చదువుతాను, సమయం లేదు కనుక. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనని. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, దేవుడు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. నాకు అర్థం కాదు. యాకోబును ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆల్రెడీ తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు కదా. గొర్రె చర్మం కప్పుకొని కొట్టేశాడు. ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. మామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ బాగా గొర్రెలు మేకలను మందలు సంపాదించుకున్నాడు. వివాహం చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. ఇది ఆశీర్వాదం కాదా? ఈ భూమి మీద 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనకి ఏ ఆశీర్వాదం అవసరమో తెలుసా? యాకోబు పొందుకున్నాడు, చూశారు. ఆ ఆశీర్వాదం యాకోబుకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడే కానీ తన సొంత వారికి ఏమైపోయాడు? ఆయన దూరం అయిపోయాడు. దుఃఖముతో, మోసముతో బ్రతికాడు తన జీవితం అంతా. సంతోషం లేదు. ఆస్తి ఉంది కానీ ఏమీ లేదు, సంతోషం లేదు. తన సొంత మామే తనను మోసం చేసి చిన్న కుమార్తెను పెళ్లి చేయకుండా పెద్ద కుమార్తెను పెళ్లి చేశాడు. 1కి 2 అయినాయి కదా. 2 భార్యలు ఉన్న వాళ్ళకి తెలుసు ఆ బాధలన్నీ. ఒక భార్య ఉంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 2 భార్యలు ఉంటే ఇంకెంత ఇబ్బందో కదా. ఒకరిని సాటిస్ఫై చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. 2ని సాటిస్ఫై చేయాలంటే అతనికి ఎంత ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, ఎంత కష్టపడాలి. మేబీ ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. చివరికి ఏమైంది? ఏశావు వస్తున్నాడు నిన్ను కదా కలుసుకోవడానికి అనగానే అతనికి నెమ్మది లేదు, సంతోషం లేదు. అతనుకున్న ఆస్తిని 3 భాగాలు చేసి 3 భాగాలుగా పంపించాడు. ఇదిగో, ఎవరైనా అడిగితే ఇది నీకోసమే నీ తమ్ముడు పంపించాడని చెప్పి ఆయనకి, మా అన్నయ్యకి ఇచ్చేసేయండి, తను కూల్ చేయండి, నా దగ్గరికి వచ్చేలోపు తను కూల్ అవ్వాలి. తన ఆస్తిని లెక్క చేయలేదు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు, నన్ను ఆశీర్వదించన్నాడు కదా. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అయితే అతనికి సంతోషాన్ని ఇవ్వదు. యాకోబు ఏ ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి పట్టుకున్నాడో ఈరోజు నువ్వు ఆ ఆశీర్వాదం కొరకు అడగాలి. ఆ ఆశీర్వాదం కొరకు ప్రభు పాదాల మీద పడాలి. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి కదా. యాకోబు దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుడు యాకోబుతో ఉన్నాడు.
యాకోబుని ఏం చేశాడు? ఫైనల్గా ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబు ఏమైపోయాడు? ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి తెలుసా? పోరాడి గెలిచిన వాడు. విజయముతో, సంతోషముతో తను బయలుదేరి వచ్చాడు. తన అన్నతో ఉన్నటువంటి ఆ శత్రుత్వం అంతా పోయింది, సమాధానం వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకున్నారు, సంతోషించారు. యాకోబు వెళ్ళాడు, విస్తరించాడు. తన 12 మందిని 12 గోత్రాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజున పరలోకానికి వెళితే పరలోక పట్టణంలో కూడా వాళ్ళ పేర్లను మనము చూడవచ్చు. 12 ముత్యముల మీద వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం చూడండి. 12 గుమ్మములు. పిల్లరా, యాకోబు ఆశీర్వాదం పరలోకం వరకు వెళ్ళిపోయింది. అది నిజమైన ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? పరలోకాన్ని తీసుకెళ్ళాలి తప్ప కదా. ఒక కాగితాలు ఏరుకునేవాడు మందిరం బయట నిలబడి వాక్యం వింటున్నాడంటే ఇలాగే. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆయన ఎంకే చూస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు, ఆయన ఎంకే చూస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అందరూ వెళ్ళిపోయినా కానీ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈయన. అంతే కదండి. పాస్టర్లకి కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళ మీదే ఉంటుంది చూపంతా. ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాక్యం ఎంత శ్రద్ధగా వింటున్నాడు. పాస్టర్లకి, దేవుని సేవకులకి ఎంతో ఆశ, క్రొత్త ఆత్మలు వచ్చాయంటే ఈయన అక్కడికే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా నువ్వెవరు ఏంటంటే, అయ్యా నేను ఒక కాగితాలు ఏరుకునేటువంటి వాడిని, మురికి జీవితం నాది, లోపలికి వస్తే బాగోదని దేవుని మాటలు ఆలకించాలని ఆశ కలిగింది, నేను అందుకే ఇక్కడి నుంచి వింటున్నాను అన్నాడు. మంచిది, నువ్వేమీ అభ్యంతరపడద్దు, నువ్వు ఏరుకుని వచ్చి ఇక్కడ కూర్చొని విను, ఏం పర్లేదు, మేము ఎవరిని అనుకోం. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. దేవుని సేవకుడు చెప్పిన మాటలు విన్నాడు, ఆశ కలిగింది, దేవుని ప్రజలతో సహవాసం మొదలైంది, మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. సంఘంలోనే ఒక అమ్మాయిని చూసి సేవకుడు పెళ్లి చేశాడు. ఇప్పుడు పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు. అతను కాగితాలు ఎరుకునే బిజినెస్ కాస్త కాగితాలు సేకరించే బిజినెస్ అయింది. కాగితాలు సేకరించే బిజినెస్ కాస్త ఎక్స్పోర్ట్ బిజినెస్ అయింది. కారు వచ్చేసింది, పిల్లలు పుట్టేశారు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, స్విమ్మింగ్ పూల్ ఉంది. ప్రార్థనకు రావటం మానేశాడు. ఎక్కడికి మానేశాడు? ఏ ప్రార్థనకు వస్తే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదం ఆయనకి ప్రార్థనకు ఆటంకం అయిపోయింది. చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు ఉద్యోగం కావాలి, ప్రార్థన చేయండి, ఉద్యోగం కావాలి, ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేయించుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రార్థన అంటే ఇవాళ మా ఆఫీస్కి సెలవు లేదు. నీ ఆశీర్వాదం ఏమైంది? నీకు నీ దేవునికి ఆటంకం అయిపోయింది కదా. చాలాసార్లు మన ఆశీర్వాదాలు దేవునికి ఆటంకం అయిపోయినాయి. ఒకరోజు ఏమైంది తెలుసా? ఈ కాగితాలు ఏరుకునే వ్యక్తి, ఈ బిజినెస్ మ్యాన్, దేవుని సేవకుడు ఎన్నిసార్లు అటు కనబడితే కారు ఇటు తిప్పుతున్నాడు. ఎందుకు ప్రార్థనకు రావట్లేదు ఏమయ్యా అంటాడేమోనని పాస్టర్ గారు ఇటు సందులోంచి వెళ్ళిపోతున్నాడు. అటు వస్తే ఇటు వెళ్తున్నాడు. కానుకేమిచ్చి పంపిస్తున్నాడు, గట్టి కానుకే పంపుతున్నాడు. ఏం జరిగింది? ఒకరోజు వాళ్ళ పిల్లవాడు పక్కింటి పిల్లవాడితో ఆడుకుంటూ కారు కింద దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? కారు కింద దాక్కున్నాడు. అమ్మగారేమో చిన్న పిల్లతో స్విమ్మింగ్ పూల్ దగ్గర గొట్టు మీద కూర్చోబెట్టి స్నానం చేపిస్తుంది, బాత్ టబ్ దగ్గర. తనకు ఆఫీసు పని ఉండి అర్జెంటుగా కారు తీశాడు. ఆ కారు టైర్ కింద అబ్బాయి పడిపోయాడు. ఏమైపోయింది? కారు టైర్ కింద తన సొంత కొడుకుని తనే ఎక్కించాడు. పెద్ద కేక వీరిని పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పిల్లని విడిచిపెట్టి ఆ తల్లి. ఇక్కడికి వచ్చి చూస్తే కొడుకు చచ్చిపోయాడు. ఈ గందరగోళం ఆ పిల్లని మర్చిపోయింది. ఆ పిల్ల స్విమ్మింగ్ పూల్లో పడి చచ్చిపోయింది. ఇతను ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వకపోవటం వల్ల ఇతనికి టెండర్ పోయింది, ఇతని బిజినెస్ లాస్ వచ్చింది, ఇతని ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. తిరిగి మళ్ళీ రోడ్డు మీద పడ్డాడు. ఇప్పుడు పాస్టర్ గారు గుర్తొచ్చారు. పిల్లరా, దేవుని ఉగ్రత మనకు రాకముందే దేవుని సన్నిధిని విడవకుండా ఉండడం మనం మంచిది. దేవుని సన్నిధి విడిచిపెట్టి నా ఇష్టమని బాగా జరుగుతుందిలే అనుకున్నావేమో, ఒకరోజు దేవుని తీర్పు నీ దగ్గరికి వచ్చి నేను పలకరిస్తే నీ బ్రతుకేమవుతుందో ఒకసారి ఆలోచించేయి. నువ్వు సంపాదించినవి ఏమవుతాయి ఆలోచించేయి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుని ఎడలా వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. 3వ ఆశీర్వాదం తర్వాత చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను.
నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు, ఇది ఎలా కాలిపోవటం లేదని దగ్గరికి వెళదాం అనుకున్నాడు. దగ్గరికి వెళదాం అనుకుంటే అక్కడ పొద వెలుగులో అతనికి అన్నీ కనపడుతున్నాయి కానీ ఎవరు మనిషి కనపడటం లేదు. కానీ ఒక స్వరం అయితే వినబడతా ఉంది. మోషే మోషే అని పిలుస్తా ఉన్నాడు దేవుడు. ప్రభువా ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి ముందుకు వెళ్ళబోయాడు. మోషే ఆగు ఆగు, నీ చెప్పులను విడు. అప్పుడు దాకా మోషే ఎన్నోసార్లు ఆ ప్రాంతంలో చెప్పులు వేసుకుని తిరిగాడు. కానీ ఎప్పుడైతే దేవుడు పలకరించాడో కొన్ని విడవవలసి వచ్చింది, కొన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, కొన్ని నిబంధనలు లోబడవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుని దగ్గరికి రావాలి అంటే కొన్ని నువ్వు విడిచిపెట్టాలి. మోషే ఆ రోజు చెప్పులు మాత్రం విడిచిపెట్టాడు. అంత మాత్రమేనా? మోషే తనకున్న గర్వాన్ని విడిచిపెట్టాడు. మోషే తనకున్న భయాన్ని విడిచిపెట్టాడు. ఫరోకు భయపడే కదా ఇక్కడికి పారిపోయి వచ్చాడు. ఆ రోజు భయాన్ని విడిచిపెట్టాడు. ప్రాణాలకు తెగించి ఫరో దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఏం జరిగింది? గొప్ప నాయకుడు మోషే ఇశ్రాయేలు చరిత్రలో నిలిచిపోయాడు. ఈ రోజున ప్రపంచం అంతా రాజ్యాంగం నడుస్తుంది అంటే మోషే ధర్మశాస్త్రమే దాని అంతటికీ మూలం. ప్రపంచంలో ప్రతి రాజ్యాంగం మోషే ధర్మశాస్త్రం నుంచి రాయబడింది పిల్లారా. అందుకని ప్రతి రాజ్యాంగంలో మోషే ధర్మశాస్త్రంలో ఉన్న చట్టాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క పనిష్మెంట్స్ ఈరోజు మన రాజ్యాంగంలో కూడా ఉంటాయి. ఐపీసీ సెక్షన్స్లో ఉంటాయి, మీరు చూసుకోండి కావాలంటే. అవన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ నేను ముగిస్తా ఉన్నాను. మోషే ఆ స్వరము విని దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. మోషే నీ చెప్పులు విడు. ఈరోజు దేవుని దగ్గరికి రావాలి అంటే, ఆయన ఆశీర్వాదం నీకు కావాలి అంటే కదా, నీ బ్రతుకు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు కేక వేయవలసిన అవసరం ఉంది. గుడ్డివాడు కేక వేశాడు, ఉన్మాదంతో ఊగిపోయాడు సౌలు. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే ఆ సౌలు ఏం విడిచిపెట్టాడు? తన గర్వాన్ని విడిచిపెట్టాడు, తన ఉన్మాదాన్ని విడిచిపెట్టాడు, పౌలుగా మారాడు. సౌలు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరుగా మారాడు? పౌలుగా మారాడు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని విడిచిపెట్టాలి, అప్పుడు దేవుడు నిన్ను గొప్ప పాత్రగా వాడుకుంటాడు కదా. ఆయనకు దగ్గరకు వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది ఏం విడిచిపెట్టాలో ఏం విడిచిపెట్టకూడదు. మోషేకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమైంది చెప్పులు విడవాలని. ఆయన దగ్గరికి వెళ్తేనే మనం ఏం విడిచిపెట్టాలో ఆయన మనకు తెలియజేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నేను నా మాటలు ముగిస్తున్నాను, సమయం అయిపోతా ఉంది. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన నీవు, దేవునితో దగ్గరగా సహవాసం పొందాలనుకుంటున్నా నీవు, నిజమైన ఆశీర్వాదం కావాలంటే, నిజముగా ఆయన స్వరాన్ని నువ్వు వినాలంటే, నిజముగా ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలంటే, నీ అవసరతలు తీర్చబడాలంటే, ఇదిగో నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. నీ బలహీనతలు ఏంటో నాకు తెలియదు, అది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించు, నిన్ను నీవు శుద్ధినిగా చేసుకో, ప్రభు దగ్గరికి రా, ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ తలలు వంచండి. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకుందాం కదా. నయోమి బెత్లెహేముని విడిచిపెట్టింది, మోయాబుకి వెళ్ళింది ఏదో పొందుకోవాలని. దేవునికి దూరంగా వెళ్ళింది కానీ అన్నీ కోల్పోయింది. రిక్తురాలుగా వచ్చింది దేవుని సన్నిధిలోనికి. ఇదిగో లోతు అబ్రహాముకు దూరంగా వెళ్ళిపోయాడు, ఏదో బాగా బ్రతుకుదామని వెళ్ళాడు, కానీ తనను తన కుటుంబాన్ని కూడా తను రక్షించుకోలేకపోయాడు. తన కుమార్తెను మాత్రమే ఆయన రక్షించుకోగలిగాడు. సర్వస్వమును ఆ సొదొమ గొమొర్రాలో విడిచిపెట్టవలసి వచ్చింది. లోక సంబంధమైనవన్నీ ఒకరోజు కాలిపోవలసిందే. ప్రియ దేవుని బిడ్డలారా కదా, ఆదాము పాపం చేసినప్పుడు దేవుని దగ్గరగా ఉండేవాడు. ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడదామని వస్తే దేవునికి దూరంగా పారిపోయి చెట్టు చాటును దాక్కుంటున్నాడు. పాపం మనలో ఉంటే దేవునితో సహవాసం చేయలేము. పాపాన్ని విడిచిపెడితేనే దేవునితో దగ్గరగా మనం ఉండగలం, యథార్థముగా ప్రభుతో బ్రతకగలం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఈరోజు పరిశీలన చేసుకుందాం. దేవునికి దగ్గరగా రావాలి,
ఆయనతో సహవాసం చేయాలి. ఆయన నీతో మాట్లాడాలి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను ఘనపరచాలని చూస్తూ ఉన్నాడు. నిన్ను ఒక గొప్ప ఆయుధంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. విన్న మాటలను బట్టి దేవునితో మాట్లాడుతూ ఏకీభవించండి. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ రాత్రి నీకు నాకు మనందరికీ ప్రకటింపబడిన దేవుని నోటి మాట, తన దాసుని ద్వారా ప్రత్యక్షపరచబడినటువంటి శక్తి కలిగిన దేవుని మాట నీ జీవితమునకు నీకేమి చేయగలదో, నీ నుండి ఏమి కోరుకొనుచున్నదో స్పష్టముగా 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 నీకు వినిపించబడిన దేవుని వాక్యము నీ నుండి, నీ కుటుంబము నుండి, మనందరి నుండి కోరుకొనుచున్నటువంటి శ్రేష్టత మన జీవితంలో పరిపూర్ణము కాబడినట్లు పరిశుద్ధాత్మదేవుడు తన దాసుని ద్వారా వినిపించబడిన దేవుని నోటి మాటల మకరందము ఆస్వాదించుట కొరకు నీరు కట్టి ఫలింప చేయును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైన దేవుని మాటలను ఈ రాత్రి రెండవ వాస సిద్ధపాటు కొరకైనటువంటి సహవాస క్రమమునందు తన దాసుని ద్వారా మనకి ప్రత్యక్షపరిచాడు. అమూల్యమైన విషయాలు గడిచిన రాత్రి విన్నాము. ఈ రాత్రి కూడా విన్న ప్రతి దేవుని మాట నా కొరకు ఎందుకు వినిపించబడింది అనేటువంటి యోచన ప్రతి క్షణము చేయుచు దేవుని వైపు చూచువాడే ఇటు ప్రయాసల యొక్క ప్రతిఫలాన్ని వారి జీవితాల్లో ఖచ్చితంగా ఆస్వాదించగలిగిన వాడు. హల్లెలూయా. అటు కృప ఈ రాత్రి తన దాసుని ద్వారా మీ కొరకు కనుపరిచినటువంటి దేవుని యొక్క ప్రయాస ప్రతిఫలాలుగా మీరున్నట్లు దేవుని ఆత్మ మనందరికీ సహాయము చేయునుగాక. ప్రత్యేకముగా ద గేట్ ఆఫ్ హెవెన్ చర్చ్ ద్వారా కుటుంబమైన మనందరి పక్షముగా మన మధ్యలోనికి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించడానికి వచ్చి ఇటు సేవా పొలములో చక్కటి పని జరిగించినటువంటి వాక్య పరిచర్య అనేటువంటి పనిని జరిగించినటువంటి దేవుని దేవదాసులు అన్నయ్య జాన్ డానియల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అలాగే కుమారుడు జాసన్కి నా హృదయపూర్వక శుభాలు.
సేవకుని కొరకు, తన కుటుంబము కొరకు మిగిలిన ప్రార్థించ బాధ్యత మనందరికీ ఎంతైనా ఉన్నదని మరి ఒక రాత్రి మన మధ్యలోనికి వచ్చినటువంటి మరి ఒక సేవకుని విషయమై మీ అందరికీ మనం చేస్తాం. త్వరగా ఈనాటి సహవాసాన్ని ముగింపులోనికి తీసుకొని వస్తాను. మేబీ నెక్స్ట్ 5 minutes ముందుగా తెలియజేయబడిన విధమును బట్టి ప్రత్యేకంగా సేవకుని గురించి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఐతనగర్ వాస్తవ్యులకు బహుశా ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ యవన బిడ్డలు ఇప్పుడిప్పుడే పెళ్ళైనటువంటి వారికి అయితే తెలియదు, కానీ ఎప్పటి నుంచో మేబీ అది ఏ సంవత్సరం నాకు తెలియదు, కానీ వాస్తవంగా ఈ రోజున మన ఎదుట నిలవబడి దేవుని మహిమ కొరకు వాడబడినటువంటి దీనదాసులు అన్నయ్య యొక్క తల్లిదండ్రులు ఐతనగర్ స్థానికులైనటువంటి వారికి పరిచయస్తులే. సగర్వంగా చెప్పగలుగుతాను, మా పెదనాయన ఒంగోలు జాన్ డానియల్ గారు, ఒంగోలు ఓపి బాబు గారు, ఒంగోలు ప్రసాద్ బాబు గారు లైవ్ ఆఫ్ చేసేసి